మూవీ మిక్చర్. సంక్రాంతి ఫెస్టివల్ రవితేజకు ఒక సెంటిమెంట్. పొంగల్కి వచ్చిన ప్రతిసారి సాలిడ్ హిట్ కొట్టడంతో ఇప్పుడు అదే హోప్తో ఉన్నాడు. శర్వానంద్ కూడా సంక్రాంతి సెంటిమెంట్తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు వీరికి మీనాక్షి కూడా తోడైంది. ఈసారి సంక్రాంతి సెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుందో చూద్దాం. రవితేజ కమర్షియల్ హీరోగా మారాక సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టడం ఓ అలవాటుగా చేసుకున్నాడు. రాను రాను అది ఓ సెంటిమెంట్ అయి కూర్చుంది. చిరు అన్నయ్య మూవీ నుండే ఇది మొదలైంది. 2003 మినహా మిగిలిన పొంగల్కు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు. 2008లో పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న రిలీజ్ అయి 25 కోట్లను వసూలు చేసింది. 2010లో రవితేజ, నరేష్, శివబాలాజీ నటించిన శంభో శివశంభో హిట్ నమోదు చేసింది. 2011లో వచ్చిన మిరపకాయ్ రవితేజ కెరీర్కు టర్నింగ్ ఇచ్చిన ఫిలిం. ఈ సినిమాతో మాస్ మహారాజ్ ట్యాగ్ స్థిరపడిపోయింది. 2021లో సంక్రాంతి బరిలో దిగిన క్రాక్ కూడా సూపర్ హిట్ నమోదు చేసింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 2023లో పొంగల్కొచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ అందుకుంది. నెక్స్ట్ భరత మహాశయులకు విజ్ఞప్తితో ఈ సంక్రాంతికి హిట్ నమోదు చేసేందుకు గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇద్దరు భామలు డింపుల్ హైతి, ఆశికా రంగనాథ్తో కలిసి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. ధమాకా తర్వాత సరైన హిట్స్ లేని రవితేజకు ఈ సంక్రాంతికి హిట్ కొట్టడం చాలా ముఖ్యం. పొంగల్కు విపరీతమైన కాంపిటీషన్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేసి బరిలోకి దిగుతున్నాడు శర్వానంద్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్గా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. సో ఈ లెక్కన చూస్తే శర్వానంద్కి కూడా సంక్రాంతి ఓ సెంటిమెంట్ అయింది. అందుకే ఫుల్ కాంపిటీషన్ ఉన్న ఈ ఫెస్టివల్ సీజన్ వదులుకోలేకపోతున్నాడు. శర్వా నారీ నారీ నడమ మురారి అంటూ సంయుక్త మీనన్, సాక్షి వైద్యులతో సందడి చేయబోతున్నాడు. మనమేతో ఫ్లాప్తో సక్సెస్ ట్రాక్ తప్పిన శర్వాకు ఈ హిట్ చాలా కీలకం. రవితేజ శర్వానంద్లా తనకు పొంగల్ సెంటిమెంట్ అయింది మీనాక్షి చౌదరి. 2024లో వచ్చిన గుంటూరు కారం, 2025లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేయాలి అనుకుంటుంది. మేడం కూడా ఎప్పుడూ టచ్ చేయని కామెడీ పండించబోతుంది. నవీన్ పోలిశెట్టితో కలిసి వస్తున్న ఈ భామ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేనా? ఈ ముగ్గురులో ఎవరికి సంక్రాంతి సెంటిమెంట్ వచ్చేస్తుందో, ఎవరు విన్నర్ అవుతారో లెట్స్ సీ. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హీరోయిన్స్ కి బాగా ప్లస్ అయింది. ఐశ్వర్య రాజేష్ భాగ్యంగా టాలీవుడ్ లో స్థిరపడిపోతే మీనుగా నోటెడ్ అయింది మీనాక్షి చౌదరి. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. మరి బీటౌన్ లో భాగ్యం మీనుడుగా మారబోతోంది ఎవరో చూద్దామా. గత ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నా. వెంకటేష్, అనిల్ రావిపూడి కెరియర్ లోని ది బెస్ట్ ఫిల్మ్. ప్రతి ఒక్కరికి ఫేమ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్ కి భాగ్యం అనే పర్మనెంట్ ట్యాగ్ ఇచ్చేశారు ఇక్కడి ఆడియన్స్. మీనాక్షిని మీను అంటూ మరింత చేరువైంది. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అక్షయ్ కుమార్ హీరోగా అనీష్ బజ్మీ డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ చేస్తున్నట్లుగా గతంలో దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా జనవరి ఎండింగ్ లేదా ఫెబ్ లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే భాగ్యం పాత్రకు విద్యా బాలన్ ఫిక్స్ అయింది. ఇంకో క్యారెక్టర్ కోసం ముగ్గురు భామల్ని చెక్ చేశారట. దిశా పటాని, ఫాతిమా సనా షేక్, రాశీ ఖన్నాల్ బెస్ట్ చాయిస్ అని చూస్తే సౌత్ స్టార్ హీరోయిన్ వైపు మొగ్గు చూపిందట టీమ్. దీనికి మెయిన్ రీజన్ దిశ 2 కోట్లు అడిగిందని, రాశి కోటికైనా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. అనీష్, అక్షయ్ కాంబోలో తెరకెక్కుతున్న 4th సినిమా ఇదే. గతంలో వెల్కమ్, సింగ్ ఇస్ కింగ్, థ్యాంక్ యూ మంచి హిట్స్ ని అందుకున్నాయి. బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసిన రాశి ఖన్నా ఇప్పటి వరకు బీటౌన్ లో ఒక్కటంటే ఒక్క హిట్ చూడలేదు. కానీ సౌత్ లో స్టార్ ఇమేజ్ ఉన్న నేపథ్యంలో అవన్నీ పట్టించుకోకుండా వరుస ఆఫర్స్ ఇస్తోంది బాలీవుడ్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరొక ప్రాజెక్ట్ లేదు. కానీ నార్త్ లో 3 సినిమాలు చేస్తోంది బెల్లం శ్రీదేవి. తలాకో మే ఏక్, బ్రిడ్జ్ తో పాటు అక్షయ్ మూవీకి కమిట్ అయిందట. తమిళంలో ఒక మూవీ చేస్తోంది. లైనప్ అయితే ప్రెజెంట్ ఓకేగానే ఉంది. అరణ్మనై 4 తర్వాత వరుస ఫ్లాపులతో స్ట్రగుల్ అవుతున్న ఢిల్లీ డాల్ కెరియర్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే ఫిలిం ఏదవుతుందో వెయిట్ చేద్దాం. ఐటమ్ సాంగ్ తో మాలీవుడ్ ఆడియన్స్ మతి పోగొడుతోందో బ్యూటీ. ఇప్పటి వరకు పద్ధతిగా కనిపించిన హీరోయిన్ లో ఈ యాంగిల్ చూసి స్టన్ అవుతున్నారు. విద్యా బాలన్తో పోలుస్తున్నారు. అయితే అదే టైంలో అమ్మడు ట్రోల్ కి గురవుతోంది. ఎందుకో చూద్దామా. మాలీవుడ్ స్టార్ బ్యూటీ రధీషా విజయన్ ఐటమ్ సాంగ్ ఇప్పుడు మలయాళంలో హాట్ టాపిక్ అయింది. మస్తిష్క మరణం మూవీలో స్పెషల్ సాంగ్ లో ఎక్స్పోజింగ్ చేయడంతో నోరెళ్లబడుతున్నారు. ఇప్పటి వరకు ఇన్నోసెంట్ గర్ల్ గా పద్ధతిగా కనిపించిన మన రధీషాయేనా అని ఫీల్ అయ్యేలా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో కట్టిపడేస్తోంది. ఐటమ్ గర్ల్ గా ఆధారకొట్టిందని మరొక విద్యా బాలన్ అంటూ పొగిడేస్తున్నారు. కానీ అదే టైంలో గతంలో చేసిన కామెంట్స్ తో నెటిజన్లు రధీషాను ఆటాడేసుకుంటున్నారు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో ఐటెం సాంగ్స్ చేయడం తనకు ఆసక్తి లేదని, తనను తన బాడీని ఓ వస్తువుగా చూడకూడదన్న ఉద్దేశంతో స్పెషల్ నెంబర్స్ కి దూరంగా ఉన్నట్లుగా చెప్పింది రజిషా. ప్రెజెంట్ ఆ ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతా మనీ మ్యాటర్స్ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇంకొంతమంది ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. కథకు అవసరమైతే పెప్పీ స్టెప్స్ వేస్తారని చెప్పిందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రజిషా ఐటెం సాంగ్ తో రచ్ అయితే చేసి అటెన్షన్ ను తెచ్చుకోవడంలో మాత్రం సక్సెస్ అయింది. 2016లో ఓన్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేసిన రజిషా కెరియర్ ని మార్చేసిన సినిమా కర్ణన్. తెలుగులో రవితేజ ఫిల్మ్ రామారావు అండ్ డ్యూటీలో చేసింది. ఆ సినిమా రిజల్ట్ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు ఎమ్మడో. కేవలం మాలీవుడ్, కోలీవుడ్ కే పరిమితమైంది. మరి కెరియర్ లో ఫస్ట్ టైం చేసిన ఐటెం సాంగ్ తో మళ్ళీ టాలీవుడ్ పిలుస్తుందేమో. లెట్స్ వెయిట్. దుల్కర్ సల్మాన్ నిజంగానే లక్కీ భాస్కర్ అంటోంది మాలీవుడ్. ఫ్లాప్ మూవీస్ నుండి త్రుటిలో తప్పించుకుని సేవ్ అయ్యాడని ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్. 1 కాదు 2 కాదు 3 డిజాస్టర్స్ నుండి ఎస్కేప్ అయ్యాడట. ఇంతకీ లక్కీ భాస్కర్ లక్కీగా మిస్ చేసిన ఆ సినిమాలేంటో చూద్దాం. జననాయగన్ సెన్సార్ ఇష్యూ వల్ల పరాశక్తికి లక్ కలిసొచ్చింది అనుకుంటే మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది సుధా కొంగర. ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంది, కానీ బొమ్మ తేడా కొట్టడంతో కోలీవుడ్ ఆడియన్స్ సుధాను ట్రోల్ చేసేస్తున్నారు. అలాగే దుల్కర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. శివకార్తికేయన్ కన్నా ముందు సూర్యతో పురాణనూర్ అనౌన్స్ చేసింది సుధా. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సూర్య క్విట్ కావడంతో దుల్కర్, నజరియా కూడా తప్పుకున్నారు. ఆ ప్లేస్ లోకి శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీలను తీసుకుని మూవీ కంప్లీట్ చేసింది దర్శకురాలు. పరాశక్తి ఫ్లాప్ నుండే కాదు, దుల్కర్ మరో 2 తమిళ డిజాస్టర్ నుండి తెలివిగా ఎస్కేప్ అయ్యాడంటుంది మాలీవుడ్. కమల్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2లో సిద్ధార్థ్ రోల్ తొలుత దుల్కర్ కోసం అడిగారని సమాచారం. కానీ డీక్యూ ఇతర ప్రాజెక్ట్స్ వల్ల నో చెప్పాడు. కట్ చేస్తే ఇండియన్ 2 రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఈ ఒక్కసారే కాదు, థగ్ లైఫ్ లో కూడా ఉలగనాయగన్ ఓ రోల్ ఆఫర్ చేస్తే తిరస్కరించాడు దుల్కర్. ఇలా వరుసగా 3 డిజాస్టర్స్ నుండి దుల్కర్ తప్పుకోవడంతో లక్కీ బాయ్ అంటుంది మాలీవుడ్. ముఖ్యంగా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ 3 తమిళ బాంబ్స్ నుండి తప్పించుకున్న దుల్కర్ మరి కోలీవుడ్ మూవీకి బలయ్యాడు. గత ఏడాది వచ్చిన కాంతా ఫిలిం ఫ్లాప్ అయింది. తమిళంలో కోల్పోయిన సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు నెక్స్ట్ టాలీవుడ్ ఫిలిం ఆకాశంలో ఓ తారతో రాబోతున్నాడు ఈ లక్కీ భాస్కరుడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి షాహిద్ కపూర్ పూర్తిగా బయటపడాలి అనుకుంటున్నా పడలేకపోతున్నాడా? దేవాతో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా సెట్ కాలేదా? అందుకే ఈసారి అటు లవర్ బాయ్ గా ఇటు యాక్షన్ హీరోగా ఒకే సినిమాలో 2 షేడ్స్ తో వస్తున్నాడా? కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ ఆ రేంజ్ హిట్ చూడలేదు. సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ తర్వాత చేసినవే తక్కువ సినిమాలు. అందులో హిట్స్ కూడా ఫింగర్ టిప్స్ పై లెక్కించొచ్చు. తేరీ బాతోమే ఐసా ఉల్జాజియాతో హిట్ తర్వాత కాస్త రూటు మార్చి దేవా అంటూ యాక్షన్ మూవీతో ముందుకొచ్చాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి చేంజ్ అవ్వాలని ట్రై చేశాడు. కానీ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బాంబుగా మారడంతో శ్రమంతా వేస్ట్ అయింది. షాహిద్ నెక్స్ట్ ఓ రోమియో అంటూ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోమియో అంటే ఏదో లవర్ బాయ్ లా కనిపిస్తాడు అనుకునేరు. ఫుల్ మాస్ యాంగిల్ చూపించబోతున్నాడు. దేవా కన్నా వైలెంట్ గా రగ్గడ్ లుక్ లో మేకోవర్ అయ్యాడు కబీర్ సింగ్. కౌబాయ్ గా సంథింగ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు షాహిద్. తొలుత అర్జున్ విస్తారా టైటిల్ ఫిక్స్ చేయగా ఆ తర్వాత ఓ రోమియోగా చేంజ్ చేశారు. ఈ రోమియోకు జూలియట్ గా నటిస్తోంది తృప్తి దిమ్రే. దిశా పటాని, తమన్నా, విక్రాంత్ మాసే, నానా పటేకర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఓ రోమియోలో షాహిద్ లో గ్యాంగ్స్టర్ కమ్ రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు విశాల్ భరద్వాజ్. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న 4వ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో కమీనే, హైదర్ హిట్స్ గా నిలవగా రంగూన్ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. మళ్ళీ 9 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఇక దేవాతో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన షాహిద్ ఓ రోమియోతో రొమాంటిక్ విత్ యాక్షన్ హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. సౌత్ ఇండస్ట్రీలో మాలీవుడ్ సంథింగ్ డిఫరెంట్. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనాలతో ఆశ్చర్యపరచడమే కాదు, మల్టీ స్టారర్ చిత్రాలతో మంచి హిట్స్ ని నమోదు చేస్తోంది. గత ఏడాది వచ్చిన లూసిఫర్ 2, లోకా ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేశాయో చెప్పక్కర్లేదు. ఈ ఇయర్ కూడా కొన్ని క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం. ఈ ఏడాది మాలీవుడ్ లో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన పేట్రియాట్ ఈ ఏడాది రిలీజ్ కాబోతోంది. 18 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. మహేష్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు మరొక 2 స్టార్ హీరోస్ ఫహద్ ఫాజిల్, కుంచుకో బొబన్ అదనపు అట్రాక్షన్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విశ్వ ఫెస్టివల్ సందర్భంగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టోవినో థామస్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ హీరోలుగా నటిస్తున్న సినిమా అతిరథి. అరుణ్ అనిరుద్ దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. లూసిఫర్ 2లో నటించిన మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ మరొకసారి ఖలీఫా కోసం కొలాబరేట్ కాబోతున్నారు. ఈ సినిమాను 2 పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు. ఖలీఫా 1 ఈ ఏడాది రిలీజ్ కాబోతోంది.